పోలీస్ శాఖను బలోపేతం చేసేందుకు సర్కార్ అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు హోంమంత్రి నాయన్ నరసింహారెడ్డి. రాష్ట్రంలో అన్ని పోలీస్ స్టేషన్లలో మంచి సౌకర్యాలు కల్పిస్తామన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఆదిబట్ల కొత్తగట్న హైటెక్ పోలీస్ స్టేషన్ బిల్డింగ్ ను రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు హోంమంత్రి నాయన్ నరసింహారెడ్డి. ఫ్రెండ్లీ పోలీసింగ్ తో సర్కార్ ముందుకు పోతుందన్నారు నాయని. ప్రజలకు ఇంకింత దగ్గరైతేందుకు పోలీస్ శాఖ కృషి చేస్తుందన్నారు డీజీపీ అనురాగ్ శర్మ. ఈనాడు ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం రాగానే ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పని ప్రజలు పోలీసులు కలిసి పనిచేయాలని చెప్పని ఫ్రెండ్లీ వాతావరణం తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నాం. ప్రభుత్వం తరఫు నుంచి ఒక్కొక్క పోలీస్ స్టేషన్ కు 75,000 ఇస్తున్నాం. హైదరాబాద్ లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కు మెయింటెనెన్స్ కొరకు జిల్లాలలో 50,000 రూపాయలు పోలీస్ స్టేషన్ కి మెయింటెనెన్స్ కి ఇస్తున్నాం. గ్రామాలలో 25,000 రూపాయలు మెయింటెనెన్స్ కి ఇస్తున్నాం. ఈ విధంగా పోలీసులు చేయి దాపే పద్ధతి లేకుండా బ్రహ్మాండంగా ప్రభుత్వం వారికి సహాయం చేసి, కాబట్టి ఇది చాలా ఆదర్శంగా పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తున్నది. దీన్ని మనం అభినందించి ముందుకు తీసుకుపోవాలా. ఇవాళ మనకి పోలీస్ స్టేషన్ షోకేస్ చేయాలంటే ఆదిబట్ల పోలీస్ స్టేషనే. నేను మా హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గారికి, ఎండి గారికి, మొత్తం సిబ్బందికి నేను చాలా అభినందిస్తున్నాను. ఒక మంచి పని కూడా జరిగింది. 2.5 crores ఇవాళ ఈ పోలీస్ స్టేషన్ నేను చూస్తున్నాను. కానీ ఇప్పుడు వాళ్ళు చేసిన పనికి నేను ఎండి గారికి, తర్వాత మా చైర్మన్ గారు ఇద్దరికి చెప్తున్నాను, ఇదే స్టాండర్డ్తోనే వెళ్తాం. ఉన్న ప్రతి పోలీస్ స్టేషన్ ఎక్కడన్నా మనం కట్టాము, ఇదే స్టాండర్డ్ ఉండాలి, ఇట్లానే మంచి డిజైన్ ఉండాలి. ఊర్లో ఉన్నా, పల్లెటూరులో ఉన్నా, పట్టణంలో ఉన్నా. సో వాళ్ళు కూడా హామీ ఇస్తున్నారు, చేస్తారని. ఎందుకంటే మేము చాలా మార్మూల్ ప్రాంతాల్లో కూడా 2 కోట్లు పెట్టి పోలీస్ స్టేషన్ కట్టినాం. కానీ ఈ శోభ ఎక్కడ రాలేదు.